అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు వినిపించబోతున్న కథ పేరు ఇల్లు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1999వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెడితే, భర్తని పరీక్షించి కనీసం ఒక ఇంజెక్షన్ అయినా ఇవ్వకుండానే వెళ్ళిపోతున్న డాక్టర్ని, ఆందోళన నిండిన ముఖంతో ఆయన్ని అనుసరించి వెడుతున్న కొడుకుని చూసేప్పటికి గుండె గుబేలు మంది సుభద్రమ్మకి. ఆత్రంగా భర్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరిశీలనగా చూసింది. శంకర్రావు ఊపిరి బలహీనంగా తీస్తున్నాడు. ఆ ఊపిరి తీయడమే లేకపోతే ఆయన చచ్చిపోయాడని పొరపాటు పడేవారేమో. సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. డాక్టర్ మందు ఇవ్వకుండా అలా వెళ్ళిపోయాడేమిటి? 2 రోజుల నుంచి భర్త మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేయమని సలహా అయినా ఇవ్వకుండా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమిటి? ఆవిడ ఆలోచిస్తోంది. గుమ్మంలో అలికిడికి తలెత్తింది. నీళ్లు నిండిన కళ్ళకి లోపలికి వస్తున్న మనుషులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. చప్పున కన్నీరు ఒత్తుకుని కొడుకుని అడిగింది, డాక్టర్ గారు ఏమంటారా రామం? పోనీ హాస్పిటల్లో జాయిన్ చేద్దామా? ఆమె అడిగిన దానికి జవాబు రామన్ నుంచి కాక ఇంటి యజమాని అహోబలరావు నుంచి వచ్చింది. ధైర్యంగా ఉండండి అక్కగారు, ఏం చేస్తాం, దైవలేల అలా ఉంది. తిరుగుతున్న మనిషికి క్షణాల్లో ముంచుకొచ్చింది అని రామం వైపు తిరిగాడు. నేను వీధిలోకి వెళ్ళి నలుగురిని పిలుచుకొస్తాను. నాన్నగారిని బయట పడుకోబెడదాం. ఆయన ఇంట్లో కానీ గుట్టుకుమంటే ఇల్లు మైలపడుతుంది అంటూనే వీధిలోకి హడావిడిగా వెళ్ళిపోయాడు. సుభద్రమ్మకి అప్పటికి కానీ భర్త పరిస్థితి అర్థమైంది కాదు. ఉప్పెనలా దుఃఖం ముంచుకురాగా గోడకేసి తల కొట్టుకుంటూ ఏడవసాగింది ఆవిడ. రామం తల్లిని పదవి పట్టుకున్నాడు. వీధిలోంచి 4 మనుషుల్ని వెంట పెట్టుకొచ్చాడు అహోబలరావు. శంకర్రావుని వీధిలో రోడ్డుకి ఉతలగా చాపపరిచి పడుకోబెట్టారు. చుట్టూ కర్రలు పాతి పాత దుప్పటి మరుగ్గా కట్టారు. సుభద్రమ్మ ఏడుపు ఆ వీధిలో చాలామందిని అక్కడికి లాక్కొచ్చింది. అయ్యో, ఇంకా ప్రాణం ఉండగానే బయట పడుకోబెట్టారా? కామేశ్వరమ్మ బొగ్గలు నొక్కుంది. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలుస్తుంది? విష్ణుశర్మ వ్యాఖ్యానం. స్వంత ఇల్లు లేని వాళ్ళ గతి ఇంతేనమ్మా. ఇల్లు మైలపడితే ఇంటి యజమాని ఊరుకుంటాడా? మరే డాక్టర్ ఇంకా 1-2 గంటలో అని చెప్పేశాట. మీ వాళ్ళకి టెలిగ్రాములు ఇచ్చావా బాబు? శేఖరం గారు అడిగారు. అప్పుడు స్ఫురించింది రామానికి. విశాఖపట్నంలో ఉన్న తన బాబాయికి టెలిగ్రామ్ ఇవ్వవలసిందని. కదలబోతున్న అతన్ని ఆపాడు అహోబలరావు. టెలిగ్రామ్ నేను ఇస్తాను కానీ నువ్వు ఇక్కడి నుంచి కదలకు. ఏమో ఏ క్షణంలో ఏమవుతుందో. రామం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆయన అతనిచ్చిన అడ్రస్ వ్రాసి ఉన్న కాగితాన్ని డబ్బుని తీసుకుని పోస్టాఫీస్కి వెళ్ళాడు. పగలు గడిచి రాత్రి అయింది. శంకర్రావు ప్రాణం శరీరాన్ని విడిచిపోలేక కొట్టుమిట్టాడుతోంది. 3 రోజులు గడిచాయి. భర్త పక్కనే ఏడుస్తూ కూర్చొని సుభద్రమ్మ అంది, పోనీ ఇంట్లో పడుకోబెడదానరా రామం, ఇక్కడన్నీ దోమలు. ఆయన శరీరంలోని రక్తాన్ని దోమలే తాగేస్తున్నాయి. ఆఖరి క్షణాలు సమీపించాయని తెలియగానే బయటకు తీసుకొద్దాం. రామం తల్లి మాటల్ని అహోబలరావు దగ్గరికి వెళ్ళి యథాతథంగా చెప్పాడు. వినకూడని మాట విన్నట్టు ఇంతెత్తున ఎగిరాడాయన. ఇవాళ నక్షత్రం మంచిది కాదు. డాక్టర్ ఆశ వదులుకోమని చెప్పిన మనిషిని నా ఇంట్లో పడుకోబెడతారా? ఏ అర్ధరాత్రో ఆయన గుట్టుకోమంటే ఇల్లు మైలపడదా? రామం మారు మాట్లాడకుండా యువతలకు వచ్చాడు. పోనీ మీ అన్నయ్యని వైజాగ్ తీసుకెడదామా? మరిదిని అడిగింది సుభద్రమ్మ. ఎందుకు వదినా? చచ్చిపోయే మనిషికి వైజాగ్ అయినా ఒకటే, విజయవాడ అయినా ఒకటే, ఎక్కడైనా మట్టే విరక్తిగా అన్నాడు నారాయణ. సుభద్రమ్మ ఆలోచన వేరు. నారాయణకి వైజాగ్లో స్వంత ఇల్లుంది. అన్నగారింట్లో పోతే అభ్యంతర పెట్టాడని ఆవిడ ఆలోచన. తన ఆలోచన ఎలా చెప్పాలో ఆవిడకి అర్థం కాలేదు. మరో రోజు గడిచింది. 4 రోజుల నుంచి సుభద్రమ్మ స్పృహ లేకుండా ఉన్న భర్త ముఖం మీద ముసురుతున్న ఈగల్ని, నిర్దయగా ఆయన శరీరంలోని రక్తాన్ని పీల్చుతున్న దోమల్ని తోలుతూ అలాగే కూర్చుంది. 5వ రోజు మధ్యాహ్నం శంకర్రావు శరీరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ తర్వాత 3వ రోజు నారాయణ అతని భార్య సుభద్రమ్మని రామాన్ని తీసుకుని వైజాగ్కి ప్రయాణమయ్యారు. నిస్తేజంగా నీళ్లు నిండిన కళ్ళతో కూర్చున్న సుభద్రమ్మకి ఎదురుగా కూర్చున్న మరిది తోటికోళ్ళు అతి మెల్లిగా మాట్లాడుకుంటున్న మాటలు ఎవరి గురించో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చాక నారాయణ ఆటోలు మాట్లాడాడు. ఒక ఆటోలో నారాయణ రామం ఎక్కారు. సుభద్రమ్మ తోటికోడలు ఎక్కిన ఆటో ఎక్కబోతుంటే నారాయణావిడిని తను ఎక్కిన ఆటో ఎక్కమన్నాడు. ఆటో ఒక సత్రం ముందు ఆగడంతో ఆవిడ అయోమయంగా చూసింది. దిగు వదిన అన్నాడు నారాయణ. అతను తమని అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాకపోయినా దిగింది. మీరు రామం ఇక్కడ ఉండండి వదిన, నేను ఇంటి నుంచి కాఫీ భోజనం తీసుకొస్తాను అని ఆవిడ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచాడు. సుభద్రమ్మ నోట మాట రానట్టు చూస్తోంది.
నారాయణ అక్కడి నుంచి వెళ్ళాక కానీ ఆవిడకి అతను చెప్పేది అర్థం కాలేదు. తమను అతని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేకనే సత్రంలో ఉంచాడనే విషయం అర్థమై ఆవిడ రోధించసాగింది. ఏడుస్తున్న తల్లిని అసహాయంగా చూస్తుండిపోయాడు రామం. మీకు వైజాగ్లో స్వంత ఇల్లు ఉంది కాబట్టి కష్టంలో ఉన్న మీ వదిన గారిని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అన్నగారి కర్మకాండాలు జరిపించడం మీ బాధ్యత అని పెనతండ్రితో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం గుర్తొచ్చింది అతనికి. తమను ఆయన ఇంటికి తీసుకెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి తన అయిష్టతని ప్రకటించలేదు. ఊరి వాళ్ల ముందు తన ఔదార్యాన్ని చాటుకుంటూ తమను వైజాగ్ తీసుకొచ్చాడు. రామం పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. పెనతండ్రి తమని ఆయన ఇంటికి తీసుకెడితే ఆయన ఇల్లు మైలపడుతుందనే శంకతో తమను సత్రంలో ఉంచాడు. నలుగురు ఏమైనా అనుకుంటారనే భయంతో ఆయన తమని ఈ ఊరు తీసుకొచ్చాడు తప్ప చచ్చిపోయిన అన్నగారిపై గౌరవంతోనూ వదిన గారిపై అభిమానంతోనూ కాదు. మరిది తమను ఇంట్లో ఉంచుకుని భర్త కర్మకాండాలు జరిపిస్తాడని ఆశపడ్డ సుభద్రమ్మకి అతను తమను సత్రంలో ఉంచడం ఆశనిపాతమైంది. ఆ ఇల్లు తన స్వంతం, తన భర్తది కాదు కదా. ఇలా అనుకున్న ఆవిడికి దుఃఖం ముంచుకొచ్చింది. 10 రోజుల తర్వాత స్వంత ఊరికి ప్రయాణమైన సుభద్రమ్మ దారిలో కొడుకుతో చెప్పింది, రామం మనం ఇల్లు కట్టుకోవాలిరా. ఏదో ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి తల్లివైపు చూశాడు. ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరం రా రామం. ఎందుకో తెలుసా, అంతిమ క్షణాల్లో ఉన్న ఏ మనిషి అయినా తన ఇంట్లో ప్రశాంతంగా తృప్తిగా కన్నుమూయడానికి బతికుండగానే రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండి అరగంటలోనో గంటలోనో చావబోయే ఆ మనిషి రక్తాన్ని దోమలు పీల్చేస్తుంటే ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడా అని ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూడకుండా ఉండేందుకు. రామానికి తల్లి తన తండ్రిని దృష్టిలో ఉంచుకుని ఆ మాటలు చెప్తోందని తెలుసు. మనం ఇల్లు కట్టుకోవాలిరా రామం. తల్లి అనగానే రామం విస్తుపోయాడు. తండ్రి చనిపోయిన 12వ రోజే ఆవిడ ఆ ప్రస్తావన తెచ్చినా ఆవిడ ఏదో బాధలో ఆ మాటలు అంటోందని అనుకున్నాడు. కానీ అవి ఆవిడ మనసులోని దృఢ సంకల్పం నుంచి ఉద్భవించాయని అనుకోలేదు. ఎలాగమ్మా, నా జీతంతో ఇల్లు గడవడమే కష్టమైపోతోంది, ఇల్లు కట్టడం అంటే మాటలా? జవాబుగా పెట్టెలో నుంచి మంగళసూత్రాలు తీసి అందించింది ఆవిడ. రామానికి తండ్రి గుర్తుకొచ్చాడు. ఎంత అవసరం వచ్చినా వాటిని మాత్రం తాకట్టు పెట్టడానికి అంగీకరించేవాడు కాదాయన. ఊరి బయట ఇళ్ల స్థలాలు చవకగా అమ్ముతున్నారట. మన పక్కింటి మాస్టర్ కొన్నారు. ఆయన కొన్న స్థలం పక్కనే మరో స్థలం అమ్మకానికి ఉందిట. మనకు కొను. కానీ ఇల్లు కట్టాలంటే చాలా డబ్బు కావాలి. నసిగాడు రామం. చూద్దాం, భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు. నేను కూడా ఏదో ఒక పని చేస్తాను. ఖాళీగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని అనడమే కాదు, తన ఆలోచనని ఆచరణలో పెట్టింది. ఊరగాయలు అప్పడాలు పెట్టి అమ్మేది, విస్తళ్ళు కుట్టి అమ్మేది. సుభద్రమ్మ మనసులో స్వంత ఇల్లు అనే ఆలోచన ఏ ముహూర్తాన కలిగిందో రామానికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. 5 ఏళ్ల తర్వాత రామం ఇల్లు కట్టి తల్లి కోరికను తీర్చగలిగాడు. మర్నాడు గృహప్రవేశం. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. సుభద్రమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను పలకరించిన మాత్రానికే ఆమె బరువు బాధ్యతలను ఎక్కడ వహించవలసి వస్తుందో అనే భయంతో ముఖం చాటేసిన బంధువులు ఇప్పుడు రామం ప్రయోజకుడై ఇల్లు కట్టుకోగానే బంధుత్వాన్ని గుర్తు చేస్తూ ఆ ఇంటికి వచ్చారు. సుభద్రమ్మ వంట బ్రాహ్మణుడికి వంటకు కావలసినవన్నీ అందిస్తోంది. అత్తయ్య, పురోహితుడు వచ్చాడు. రేపు పొద్దుట 8 గంటలకల్లా ముహూర్తం కనుక తెల్లవారుజామున 5 గంటలకే లేచి స్నానం చేసి సిద్ధంగా ఉండమన్నాడు. రామం భార్య సీత చెప్పింది. అలాగే అమ్మా, నువ్వు పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకో. పొద్దుట హడావిడిలో మర్చిపోతాం. కోడల వంక ఆప్యాయంగా చూస్తూ చెప్పింది ఆవిడ. అలాగే అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచి నిర్విరామంగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అభిమానంగా అత్తగారి చేతిని అందుకుంటూ అంది సీత. రేపు ఈ శుభకార్యం కాస్త గట్టెక్కిపోతే ఇంక అంతా విశ్రాంతేనమ్మా. సుభద్రమ్మ కళ్ళల్లో తన కళ నిజమైన ఆనందం, తృప్తి మెరుస్తున్నాయి. ఎవరో పిలవడంతో సీత లోపలికి వెళ్ళింది. అమ్మా, బియ్యం ఇవ్వండి. గాడిపోయి దగ్గర నుంచి వంట బ్రాహ్మణుడి పిలుపు. ఇదిగో వస్తున్నాను. ఆవిడ పెద్ద గిన్నె నిండా బియ్యం కొలిచి పెరట్లోకి నడిచింది. గుండెల్లో కలుక్కుమన్న బాధతో ఆవిడ పెరటి మెట్లపై ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. బాధ నొగ్గబట్టుకుంటూ 2 అడుగులు ముందుకేసింది. ఆవిడ ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. ఎక్కడో ఏదో నరం తెగింది. ఆవిడ మరో అడుగు ముందుకు వేసి కుప్పకూలిపోయింది. అమ్మగారు పడిపోయారు. వంట బ్రాహ్మణుడి పిలుపుతో అందరూ గాబరాగా అక్కడికి పరిగెట్టి వచ్చారు. రామం గాబరాగా తల్లిని ఒడిలోకి తీసుకుని పిలిచాడు. అమ్మా, సుభద్రమ్మలో చలనం లేదు. సీత వీధి చివరనున్న డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది. ఆయన ఆవిడని పరీక్షించి పెదవి విరిచాడు. హాస్పిటల్కి తీసుకెడదాం డాక్టర్ గారు. రామం ఆదుర్దాగా ఆందోళనగా అన్నాడు. ఆవిడ ప్రాణం పోయిందయ్యా. మాసివ్ హార్ట్అటాక్. ఇదివరకు ఎప్పుడైనా గుండె నొప్పి వచ్చిందా? డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పే స్థితిలో లేడతను.
తల్లి శవం మీద పడి ఏడుస్తున్నాడు. సుభద్రమ్మ మరణ వార్త తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ గుమిగూడారు. అహోబలరావు వస్తూనే అన్నాడు, అబ్బాయి, ఆవిడని అలా పెరటగుమ్మల్లోంచి బయటికి తీసుకొచ్చి వీధిలో పడుకోబెట్టు. ఏడుస్తున్న రామం ఉలికబడ్డాడు. తల్లిని రోడ్డువార పడుకోబెట్టాలా? ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరం రా రామం. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా తృప్తిగా తన ఇంట్లో చావడానికి. ఒకప్పుడు తల్లి అన్న మాటలు అతను గుర్తుకొచ్చాయి. సొంత ఇంట్లో ప్రశాంతంగా చనిపోవాలని, రోడ్డు పక్కన అనాథ శవంలా తనని పడుకోబెట్టకూడదని ఆవిడ కోరిక తీర్చడం కోసం తన ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఇటుక సిమెంటులతో కట్టినా నిజానికి అది తల్లి ఆవేదనతో కూడిన ఆశతో కట్టబడింది. ఆ ఇంటిని కట్టడానికి అమ్మ అహోరాత్రాలు శ్రమించింది. ఇల్లు కట్టాలనే ఆలోచనకి పునాది అమ్మ. అలాంటి అమ్మని వీధిలో పడుకోబెట్టాలా? ఇంకా ఆలోచిస్తావేంటబ్బాయి? శవాన్ని వీధిలోకి తీసుకెడదాం. ఎవరైనా వచ్చి సాయం పట్టండి. గృహప్రవేశానికి వచ్చిన బంధుజనం వైపు చూస్తూ పిలిచాడు అహోబలరావు. ముందుకు రాబోతున్న మనుషుల్ని చేతిసైగతో ఆపాడు రామం. ఎవరైనా వెళ్ళి అంబులెన్స్ పిలవండి. ఎందుకు? వింతగా అడిగాడు నారాయణ. వెళ్ళి అంబులెన్స్ పిలవండి. అతనికి తెలియకుండానే అతని స్వరం కరుగ్గా ధ్వనించింది. ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకో? పోయిన ప్రాణాన్ని తిరిగి పోయడానికి డాక్టర్ లేని దేవుళ్ళ? సీత తండ్రి అడిగాడు. మా అమ్మని నేను తీసుకెళ్ళాలనుకుంటుంది హాస్పిటల్కి కాదు, ఆవిడ కట్టుకున్న ఆవిడ ఇంటికి. ఏమిటి, కొత్త ఇంటికా? గృహప్రవేశం కూడా చేయకుండా శవాన్ని కొత్త ఇంట్లో పడుకోబెడతావా? ఆ ఇల్లు మా అమ్మ కల. ఆ ఇంటికి పునాది మా అమ్మ పట్టుదల. స్వంత ఇంట్లో ప్రశాంతంగా కన్నుమూయాలనే ఆవిడ కోరిక నెరవేరలేదు. కనీసం ఆవిడ శవాన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టాననే అసంతృప్తి నాకు మిగలకుండా ఉండాలని నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. స్థిరంగా ధ్వనించింది రామం స్వరం. అతని నిర్ణయాన్ని బలపరుస్తున్నట్టు సీత అతని చేతిని పట్టుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.